ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ కార్ రెవల్యూషన్ తీసుకొచ్చిన కంపెనీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టబోతుంది. 15th జూలై 2025 రోజు ముంబైలో ఉండే బీకేసీలో మొట్టమొదటి షోరూమ్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. అసలు టెస్లా కార్కి ఇండియాలో ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని యూజ్ చేసుకుని ఎలాన్ మస్క్ రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి రెవల్యూషన్ దేయబోతుండో. అసలు టెస్లా అంటేనే ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేటిక్ కార్స్ కి ఫేమస్ కదా. అట్లాంటి కార్స్ మన ఇండియాలో అండ్ మన ఇండియన్ రోడ్స్ లో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాయి? ఒకవేళ అవ్వగలిగినా కానీ ఇప్పుడు లాంచ్ చేసిన నెక్స్ట్ మినిట్ నుండే టెస్లా గ్రోత్ కి అడ్డుపడే 3 మేజర్ రీజన్స్ ఏంటివి? వీటిని అడ్డుకోవడానికి ఎలాన్ మస్క్ కంపెనీలో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయబోతున్నాడు? అండ్ ఇండియన్ ఈవీ మార్కెట్ ని ఒక ఊపులో ఏలుతున్న మన టాటా, మహీంద్రా, BYD, MG వీటన్నిటిని దాటుకుని టెస్లా ఎలా ముందుకు రాబోతుందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ గా చూస్తే గవర్నమెంట్ టెస్లా నుంచి ఎలా దోసుకోవాలని చూస్తుంది అండ్ టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్ లో చోటు సంపాదించుకోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుందో కంప్లీట్ గా అర్థమైపోతుంది. 2016లో మొట్టమొదటిసారిగా టెస్లా కంపెనీ ఇండియా లోపలికి మా మోడల్ 3 కార్ని లాంచ్ చేయబోతున్నాం, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి అని చెప్పేసి అనౌన్స్ చేసింది. అలా చాలా మంది ఇండియన్స్ ఈ కార్ని బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాకపోతే మధ్యలో ఏవో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎవరెవరైతే బుకింగ్ చేసిరో వాళ్ళ అమౌంట్ రీఫండ్ చేయాల్సి వచ్చింది. అలా 2017లో ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అలిగేషన్ రావడం, అలా ప్రతి సంవత్సరం టెస్లా ఇండియాకి రాబోతుంది అన్నట్టు ఏదో ఒక న్యూస్ వస్తూ మధ్యలో ఆగిపోవడం లాంటివి జరిగినాయి. ఫైనల్ గా 2023లో కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ టెస్లా పెట్టబోతుంది అని చెప్పేసి చర్చలు జరిగినాయి. బట్ అది కూడా ఫెయిల్ అయ్యి ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత టెస్లా ఇండియా లోపలికి వచ్చేసింది. ఈ కార్ ఫస్ట్ స్టోర్ లాంచ్ కి సీదా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చి టెస్లా గురించి చెప్తూ ఇండియాలో టెస్లా కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్ లో లాంచ్ అయింది అని చెప్పేసి అన్నారు. లాంచ్ అయితే ఈ కార్ బాగానే అయింది, బట్ ఇది కూడా ఫోర్డ్, మిట్సుబిషి లాగా కొన్నేళ్లు ఇండియాలో సర్వైవ్ అయిపోయి మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతా అని చెప్పేసి జనాలు భయపడుతున్నారు. ఎందుకలా అంటున్నారంటే దానికి మేజర్ గా 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఓవర్ ప్రైస్ టెస్లా కార్స్. ఇండియాలోకి టెస్లా వాళ్ళు వాళ్ళ మోడల్ Y కార్ని మొట్టమొదటిగా లాంచ్ చేసింది. ఇది టెస్లా కార్స్ లో ఎక్కువ సెల్ అయ్యే కార్. దీని ఫీచర్స్, దీని లుక్స్ అన్ని పక్కన పెడితే కార్ని మెయిన్ గా 2 వర్జన్స్ లో లాంచ్ చేసిరు. టెస్లా మోడల్ Y రేర్ వీల్ డ్రైవ్, ఇది ఒక్క ఛార్జ్ లో 500 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అండ్ దీని ప్రైస్ 59,89,000 నుండి స్టార్ట్ అవుతుంది. దీని సెకండ్ వేరియంట్ మోడల్ Y లాంగ్ రేంజ్, ఇది 65,85,000 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్క సింగిల్ ఛార్జ్ లో 622 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇదే సేమ్ కార్ US లో 37 లక్షలకే ఉంటున్నారు అండ్ దాని టాప్ మోడల్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 45 lakhs వరకే వెళ్తుంది. జనరల్ గా ఇండియాతో కంపేర్ చేసుకుంటే US లోనే ఎక్కువ వస్తువులు కాస్ట్లీగా ఉంటాయి. బట్ ఈ కార్ అక్కడ చీప్ ఉండడం అండ్ ఇక్కడ కాస్ట్లీ ఉండడానికి మేజర్ రీజన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న ట్యాక్సెస్. ఇప్పుడు మీకు ఈ ఒక్క కార్ మీద ఇండియన్ గవర్నమెంట్ ఎట్లాంటి ట్యాక్స్ ఇస్తుందో చెప్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది టెస్లా మోడల్ Y కార్. దీన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా US నుండి ఇంపోర్ట్ చేయించుకుంటాం కాబట్టి ఇండియా 70 నుండి 100% ఇంపోర్ట్ డ్యూటీ ఈ కార్ మీద ఇస్తుంది. అంటే అరౌండ్ కార్ ప్రైస్ లో 21 లక్షల నుండి 30 లక్షల వరకు దీనికి ఎక్స్ట్రా చార్జెస్ పడవచ్చు. నెక్స్ట్ GST, ఇది 5% తీసుకుంటుంది, అంటే 2.5 లక్షలు. దాని తర్వాత లగ్జరీ కార్స్ మీద పడే సెస్, అదొక 15% ఉంటుంది, అంటే 4.5 lakhs. దాని తర్వాత రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ కలిపి 1 లక్ష నుండి 3 లక్షల వరకు అండ్ ఇన్సూరెన్స్, అదర్ ఫీజెస్ అన్ని కలుపుకొని 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇలా టోటల్ గా గవర్నమెంట్ ఈ ఒక్క కార్ మీద తీసుకుంటున్న ట్యాక్సెస్ అమౌంటే 38 లక్షల నుంచి 41 లక్షల వరకు వెళ్తుంది. అందుకే ఈ కార్లో బేస్ మోడల్ కారే ఆన్ రోడ్ వచ్చేసరికి 61 లక్షల నుంచి 69 లక్షల వరకు పోతుంది. ఈ పైసలన్నీ కట్టాల్సింది కూడా మనమే. సో ఇంత ఎక్కువ ట్యాక్స్ ఉంది కాబట్టి సీదా కార్ ప్రైస్ డబల్ అవ్వడం అండ్ అంత రేంజ్ కార్స్ మన ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రెజెంట్ ఎఫోర్డ్ చేయలేకపోవడం వల్ల మేజర్ గా దీని సేల్స్ అనేవి మొదట్లోనే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దీన్ని యూజ్ చేసుకునే కదా మారుతి, టాటా, మహీంద్రా లాంటి కంపెనీస్ టాప్ బ్రాండ్స్ లా ఎదిగినాయి. టెస్లా సీదా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తెచ్చిన కార్ని అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, రిచ్ పీపుల్కి అమ్ముకుంటూ కూర్చుంటే వాళ్ళకి సేల్స్ మాత్రం ఎక్కువ కాదు. సో మరి దీనికోసం టెస్లా ఏమైనా పాయింట్స్ తీసుకోబోతుందా అంటే దాని గురించి ముందు చెప్తా. సెకండ్ మేజర్ పాయింట్, ఛార్జింగ్ స్టేషన్స్. US లో 70,000 టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 30 నుండి 35,000 సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సూపర్ ఛార్జర్స్ అంటే ఇవి కార్ కి అరౌండ్ 150 కిలోవాట్ నుండి 250 కిలోవాట్ ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తుంది. దానివల్ల కార్ 45 నుంచి 50 నిమిషాల్లో 20 నుండి 80% ఛార్జ్ అయిపోతుంది. అదే నార్మల్ ఛార్జర్స్ అయితే 50 కిలోవాట్ ఉంటాయి. అవి గంట నుండి గంట 20 నిమిషాల్లో 20% నుంచి 80% ఛార్జింగ్ ఎక్కిస్తాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే US లో 70,000 స్టేషన్స్, చైనాలో 2,000 స్టేషన్స్, యూరోప్లో 1000, జపాన్ అండ్ సౌత్ కొరియాలో కలిపి కొన్ని 100 స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో టెస్లాకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మనకి ఇంట్లో పెట్టుకోవడానికి 11 కిలోవాట్ ఛార్జర్ ఇస్తారు.
దాని ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేయాలంటే 7 నుండి 8 గంటల టైం పడుతుంది. సో ఈ విధంగా ఇండియాలో ఎక్కువ టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వల్ల ఏవో ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ కార్ క్రేజ్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర లైన్లు పెరుగుతూ ఉంటాయి అండ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ కార్ లాంచ్ అయినప్పటికీ ఒక 2-3 ఏళ్ల వరకు చాలా మందికి ఈ స్టేషన్స్ వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మూడో మేజర్ పాయింట్ కాంపిటీషన్. ఇక్కడ టెస్లాకి పెద్ద దెబ్బ పడుతుంది. ప్రజెంట్ టెస్లా మెయిన్ కాంపిటేటర్స్ BYD Ceylon, Kia EV6, BMW iX1 LWB. ఈ 3 కార్స్ సేమ్ ప్రైస్ బ్రాకెట్లో వస్తాయి. అంటే 55 లక్షల రేంజ్ నుంచి 70 లక్షల మధ్యలో ఈ 3 కంపెనీ కార్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే BYD కూడా సేమ్ టెస్లానే వచ్చి ఇండియాలో ఒక మంచి మార్కెట్ తీసుకుంది. టెస్లా కార్ బేస్ మోడల్ రేర్ వీల్ డ్రైవ్ కోసం ప్రజెంట్ మనం 59,89,000 పెట్టాల్సి వస్తుంది. అదే BYD Seal బేస్ మోడల్ డైనమిక్, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 41 లక్షలు. అంటే BYDకి టెస్లాకి దగ్గర దగ్గర 18 లక్షల డిఫరెన్స్ ఇక్కడనే వచ్చేస్తుంది. అండ్ అదే సీల్ లో దాంట్లో టాప్ మోడల్ చూసుకుంటే అది అరౌండ్ 53,15,000 వరకు పోతుంది. అండ్ కొత్తగా వచ్చిన BYD Ceylon టాప్ మోడల్ కూడా 54,90,000 వరకు పోతుంది. సో ఇక్కడ క్లియర్ కట్ గా చూసుకుంటే ఇవి సేమ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తూనే టెస్లా కన్నా చాలా తక్కువ ప్రైస్ లో ఉండడం వల్ల కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే స్టార్టింగ్ లో ఈ టెస్లా బ్రాండ్ మీద కొన్ని ఎక్కువ కార్స్ అమ్మడవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం ఇది పనికిరాదు. దానికోసం టెస్లా ఏమైనా వేసి కార్ ప్రైస్ ని తగ్గిద్దామని చూసినా గానీ ఆల్రెడీ మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేస్తూ MG, టాటా, మహీంద్రా కార్స్ జబర్దస్త్ కార్లను లాంచ్ చేసి కూర్చున్నాయి. మహీంద్రా వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన XEV90 కార్ అరౌండ్ 30 లక్షల రేంజ్ లో వస్తుంది. అలా 2025 స్టార్ట్ అయ్యి సగం ఇయర్ అయిపోయే లోపే వీళ్ళు 12,585 యూనిట్లను అమ్మేసింది. అయితే ఇక్కడ మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో 50 lakh ప్రైస్ బ్రాకెట్లో అమ్ముడే కార్స్ అనేవి చాలా తక్కువ. ప్రతి సంవత్సరం ఇండియాలో ఈ సెగ్మెంట్లో అమ్ముడే కార్స్ అనేవి మహా అంటే 50,000 కార్స్ ఉండొచ్చు. దాంట్లో ఈవీ ఒక 5% ఉంటాయి అనుకున్నా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 2,500 కార్లు మాత్రమే అమ్మగలుగుతుంది. అలా ఈ కార్కి వచ్చే పైసల్లో సగం పైసలు గవర్నమెంటే గుంజుతుంది. దానివల్ల 30 లక్షలు పెట్టాల్సిన కార్ సీదా 60 లక్షల్లో మనం కొనాల్సి వస్తుంది. అట్లా అమ్మినా ఏమైనా లాభం ఉందా అంటే అట్లా కూడా ఏం లేదు. కొన్ని ఫీచర్స్ వైజ్గా అయినా కార్ సూపర్ ఉందా అంటే సింపుల్ మినిమలిస్టిక్ డిజైన్లో దీన్ని తీసుకొచ్చారు. అసలు దీంట్లో వాడడానికి కూడా ఏం లేవురా బాయ్ అన్నట్టుంది ఈ కార్. దీంట్లో ఏమైనా స్పెషల్ ఉందా అంటే ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఫీచర్ ఒక్కటే, బట్ అది కూడా ఇప్పుడు కార్తో పాటు వస్తలేదు. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఆ ఫీచర్ ఇచ్చినా కానీ దానికోసం మనం ఎక్స్ట్రా 6 లక్షలు కట్టాలి. సరే 6 లక్షలు కట్టి నేను ఆ ఫీచర్ తీసుకుంటా అని అనుకున్నా కానీ మన ఇండియన్ రోడ్స్ ఎట్లుంటాయో మనకు తెలిసింది. ఒకవేళ మనం ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ టెస్ట్ చేద్దామని చెప్పి ఒక్కసారి చార్మినార్ లోపలికి తీసుకొస్తే కార్కి సీదా 10 డెంట్లు పడతాయి. మరి ఇంత ప్రెషర్ పెట్టుకొని వీళ్ళు ఇవేం ఆలోచించకుండానే దీన్ని తీసుకొచ్చిరా అంటే అట్లా కూడా కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బీట్ చేయాలన్నా టెస్లా మార్కెట్లో సర్వైవ్ అవ్వాలన్నా 1-2 ఇయర్స్లో అయ్యే పని అయితే కాదు. మ్యాక్స్ టెస్లా కంపెనీ ఒక 5 ఏళ్ల పాటు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికే సరిపోతుంది. ఆ తర్వాత మార్కెట్లో వాళ్ళు చేసే చేంజెస్ని బట్టి ఇది టాప్ పొజిషన్లోకి వస్తుందా రాదా అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వచ్చు. ఒక 4-5 కంట్రీస్లో అది లాంచ్ అయ్యి అక్కడ సర్వైవ్ అయ్యి ఇప్పటికీ రన్ అవుతుంది అంటే అది అంత సింపుల్గా ఇంత పెద్ద ఇండియన్ మార్కెట్ని వదిలిపెట్టుకోదు. ఈ ఈవీ మార్కెట్లో టెస్లా ఒక పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎలాన్ మస్క్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో టెస్లా మార్కెట్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని కార్ ప్రైజెస్ని తగ్గించడం. దానికి మేజర్గా 2 వేస్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇండియా US నుండి ఇంపోర్ట్ చేసుకునే వాటికి టెరిఫ్ తగ్గించబోతుంది అని చెప్పేసి న్యూస్ వినిపిస్తుంది. అలా గనక జరిగితే మనం ఈ కార్ ప్రైజెస్ లో ఒక 10 లక్షల వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ విధంగా కొంచెం సర్వైవ్ అవ్వచ్చు. లేదా దీనికి ఇంకో వే కూడా ఉంది. టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఇండియాలో స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు. కాబట్టి కార్ చాలా తక్కువ రేంజ్లో అంటే ఇదే 60 లక్షల కార్ని 34 లక్షలకే అమ్మొచ్చు. దానికోసం టెస్లా ఆల్రెడీ $2-3 బిలియన్ ఫ్యాక్టరీ కోసం పెట్టబోతుంది. ఒకవేళ 5 ఏళ్లలో ఇది జరిగితే గనక ఈ ఒక్క ప్లాంట్ నుండే దాదాపు 5 లక్షల కార్లు తయారు చేయొచ్చు. సెకండ్, మార్కెట్ అనాలిసిస్. వీళ్ళకి ఇంత టెన్షన్ ఉండి ఇంత ప్రెషర్ ఉన్నా కానీ ఈ కార్ ఇండియాలో ఎందుకు లాంచ్ చేసిరంటే మార్కెట్ని అర్థం చేసుకోవడం కోసం. అసలు ఇండియాలో ఎలా ఈవీ మార్కెట్ నడుస్తుంది, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎలా బీట్ చేయాలి, ఇవన్నీ అర్థం అవ్వాలంటే ముందు టెస్ట్ చేయాల్సిందే. సో దానికోసమే ఒక 3-4 ఇయర్స్ వీళ్ళు ఈ మోడల్ వై కార్తో అండ్ ఇంకొన్ని చిన్న కార్స్ని లాంచ్ చేసి వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. అలా టెస్లా మన ఇండియన్ మార్కెట్ని అర్థం చేసుకొని అఫోర్డబుల్ ఈవీ కార్స్ని లాంచ్ చేస్తే గనక ఇండియాలో కొత్త రికార్డ్ సెట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, ఇదే మేజర్ పాయింట్. ఎలాన్ మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే టెస్లా యూఎస్లో మొట్టమొదటిసారి లాంచ్ అయినప్పుడు ఒక లగ్జరీ సెగ్మెంట్స్ కార్ తయారు చేసే కంపెనీ లాగే లాంచ్ అయింది. ఆ తర్వాత అఫోర్డబుల్ కార్స్ని లాంచ్ చేయడం అండ్ దాన్ని జనాలకి రీచ్ అవ్వడానికి మేజర్గా 4 పాయింట్స్ని యూజ్ చేసుకుంది. ఫస్ట్ది ఓన్ స్టోర్స్ పెట్టి డీలర్షిప్ లాంటివి లేకుండా సీదా కంపెనీస్ నుంచి కస్టమర్ వరకు డెలివరీ చేసింది. తర్వాత కస్టమర్ సర్వీసెస్ని బెటర్ చేసింది. దాని తర్వాత బ్రాండ్ వాల్యూని పెంచి ఎలాంటి మార్కెటింగ్ అవసరం లేకుండా
మార్కెటింగ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా కార్స్ అమ్మింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సైబర్ ట్రక్ లాంచ్ అప్పుడు ఒక బాల్ తీసుకుని ట్రక్ మీద కొట్టంగానే ఆ గ్లాస్ వలిగిపోతుంది. బట్ చాలా మంది ఏమనుకున్నారంటే ఈ కార్ ఇంత వీక్ ఎందుకు తయారు చేశారని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఈ వీడియో వైరల్ అయిపోయింది. కానీ ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పి మనకి 2 నెలల తర్వాత తెలిసింది. అలా ఒక చిన్న థింగ్ తో రూపాయి ఖర్చు లేకుండా ఇంత మార్కెటింగ్ సైబర్ ట్రక్ కోసం చేసిరు. ఈ మార్కెటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొత్త కార్స్ లాంచ్ చేయడానికి వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టేసేయచ్చు. దాని తర్వాత మన ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టు టెస్లా కొత్త ఫీచర్స్ లాంచ్ చేసి ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ ఈవీ కార్ కంపెనీలా మారొచ్చు. సో మేబీ టెస్లా యూఎస్ వాళ్ళ కోసం యూజ్ చేసినట్టే ఇండియా కోసం కూడా సేమ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. బట్ ఏది ఏమైనా ఇండియాకి తగ్గట్టు కార్ ఉంటేనే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ యూఎస్ కార్ యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలోకి తీసుకొచ్చి బలవంతంగా అమ్మాలని చూస్తే మాత్రం టెస్లా ఎక్కువ రోజులు ఇక్కడ సర్వైవ్ అవ్వలేదు. ఎనీవే టెస్లాకి ఎలాన్ మస్క్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఘనంగా ఇండియా లోపలికి అయితే తెచ్చేసినాం. ఇక్కడ నుంచి మొదలవుతుంది టెస్లా అసలు కౌంట్ డౌన్. ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.